కొంతమంది అంటూ ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి, నాకు అన్ని శ్రమలేనండి, నాకు అన్ని శోధనలేనండి, నా శోధనలు పోవట్లేదండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకండి సుఖము, వెళ్ళకోకుండా మానేస్తేనే బాగుంటుందేమోనండి అని అనుకుంటూ ఉంటారు. శోధన వస్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తావా? కష్టం వస్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తావా? లేదా నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి వదిలిపెట్టేస్తావా? నీకేదో మేలు కలగకపోతే దేవుణ్ణి వదిలిపెట్టేస్తావా? నీకు ఈ రోజునాడు నువ్వు క్షేమముగా ఉన్నావంటే ఆయన కృప కాదా కారణం? నీవు ఈ రోజునాడు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప కాదా కారణం? ఈ రోజునాడు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృప కాదా కారణము? ఆ కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన మన పట్ల చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకోకుండా, ఉత్తినే ఏదన్నా అవమానం కలిగితే చాలు దేవుణ్ణి వదిలిపెట్టేస్తానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మేలు జరిగితే దేవుడు కాదు, మేలైనా కీడైనా ఆయన పాదాలు పట్టుకోకుండా మనము, ఆయన పాదాలను విడిచిపెట్టుకోకుండా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలైనా కీడైనా ఆయన పాదాలను విడిచిపెట్టుకోకుండా మనం బ్రతకాలి. అంతేగాని ఆయన పాదాలను మనం విడిచిపెడితే మన జీవితము మనకే అర్థం కాని పరిస్థితి అయిపోద్ది. ఆయన పాదాలు మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఆయన దగ్గరికి వస్తున్నామంటే మన మేలు కొరకు ఆయన దగ్గరికి వస్తున్నాము. ఆయనకేదో మేలు జరిగిద్దని కాదు. ఆయన సన్నిధికి వచ్చే దేని కొరకు వస్తున్నాం? మనకి మేలు కొరకు, మనము కృపను పొందుకోవటం కొరకు, ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకోవటం కొరకు ఆయన సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాం.